ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నల్లగొండలో పెట్టినటువంటి సభ అది ప్రభుత్వ అభివృద్ధి పనుల శంకుస్థాపన సభన లేదా ప్రభుత్వ ప్రారంభోత్సవాల సభన లేదా ప్రజల సొమ్ముతోని ప్రభుత్వ సొమ్ముతోని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడానికి పెట్టినటువంటి బూతుల సభన అర్థం కావడం లేదు. సహజంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ ప్రాంతానికి కానీ ఆ ప్రజలకు కానీ కావలసినటువంటి ఒక విజన్ని ఆవిష్కరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్తారు. ప్రజలకు ప్రాంతానికి కావలసినటువంటి ఒక విజన్ని ఆవిష్కరిస్తారు అని చెప్పి చాలామంది నాలాంటి నాయకులు కూడా వినాలని ప్రయత్నం చేస్తారు. కానీ అప్పుడెప్పుడో ఆయన పేగులు మెడకేసుకుంటా లావులలో తొండలు దొర్రిస్తా లేకపోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అన్న తర్వాత ఎప్పుడు కూడా నేనైతే ఆయన స్పీచ్లు వినలే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సగం పుణ్యకాలం కాస్త గడిచింది కాబట్టి నల్లగొండలో అది కూడా ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఫాలో అయ్యి అయిన తర్వాత అది రియాక్ట్ కావాలనిపించి ఈరోజు నేను ఇక్కడ ఖమ్మంలో రియాక్ట్ అవుతా ఉన్నా. 32 నిమిషాల పాటు నిన్న రేవంత్ రెడ్డి గారి మాట్లాడినటువంటి మాటల్లో ఆవగింజంత సబ్జెక్ట్ కూడా లేదు. ఆయన మాట్లాడింది మొత్తము కేసీఆర్ గారిని తిట్టడానికో లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల గురించి మాట్లాడడానికో సరిపోయేట్టున్నది తప్ప ప్రజలకి ఇది చేస్తా ఈ ప్రాంతానికి ఇది చేస్తా అని చెప్పినట్టుగా ఎక్కడ కూడా అది లేదు. అది ఒక ఎన్నికల సభలాగా ఉన్నది తప్ప భవిష్యత్తుకు భరోసానిచ్చిన విధంగా ఎక్కడ కూడా లేదు. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వారి పాత్ర గురించి మాట్లాడండి సంతోషం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాత్ర గురించి మాట్లాడండి సంతోషం. మరి తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? దాని గురించి ఎందుకు మాట్లాడలే? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారిది విలన్ పాత్ర. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫుల్ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. అది మర్చిపోయి తెలంగాణ కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే ఆయన ప్రతి బహిరంగ సభలో నేను శాసనసభ సమావేశాలు పెడతా, ప్రత్యేకంగా నిర్వహిస్తా, దమ్ముంటే రావాలి అని చెప్పి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సవాల్ చేస్తూ ఉంటాడు. అసలు నాకు అర్థం కాక నేను అడుగుతున్నా, నువ్వు ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడతా అంటే ఎవడు అడ్డం పడతాడు? నేను ఆపటోడేవాడు? నువ్వే శాసనసభ నాయకుడివి కదా. మరి ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడతా అంటే ఎవడు అడ్డం పడతాడు? పెట్టు. మరి దమ్ముంటే శాసనసభ సమావేశాలు పెట్టి మాట్లాడాలి. ఉట్టిగానే తొడలు కొట్టుడు, మీసాలు దువ్వుడు, దాని తర్వాత పోయి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ముసుగేసుకొని పండుకున్నాడు. ఇది అలవాటు అయిపోయింది.
ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి వెయిట్ ఉండాలి. ఆయనకు శాపం ఉన్నట్టున్నది, తిన్నది అరగాలంటే ఉర్రాలి అని నేను శాపం ఉన్నదేమో అనిపిస్తాను నాకు. ఓ తాగుబోతూ ఒర్రినట్టు ఒర్రుడు అరుసుడు తప్ప అలా ఆవగించేంత సబ్జెక్ట్ కూడా లేదు, షటాక్ సబ్జెక్ట్ లేదు ఆయన మాట్లాడితే. ఏం సబ్జెక్ట్ ఉన్నాయండి? ఊర్లలో వార్డు మెంబర్ కూడా మంచిగా మాట్లాడుతాను ఇవాళ రేపు. అంతకంటే అధ్వానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇంకా పైగా ఈ మొగోడు నేను రైతులకు ఏం చేయలే అని మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు బాగా చేసినావు, అన్నీ చేసినావు. అందుకనే ఈరోజు రైతులు పంటలు అమ్ముకోవడానికి నెలల పాటు కల్లాల కాడ పడిగాపులు కాస్తా ఉన్నావు. నువ్వు అన్ని బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు యూరియా కోసం క్యూ లైన్లు కడతా ఉన్నారు. నువ్వు అన్ని బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు రైతు బంధు కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవును, నువ్వు బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు కరెంటు కటకట కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈయనట రైతు బాగా చేసిందట, ఈయన బాగా చేసిందని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారిని శుక్రాచార్యుడని, కేటీఆర్ గారిని మరీచుడని, ఇంకెవరో సుబానుడని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఈ రాష్ట్ర సాధనలో, ఈ రాష్ట్ర పురోగతిలో కేసీఆర్ గారి పాత్ర ఏంది, కేటీఆర్ గారి పాత్ర ఏంది, హరీష్ రావు గారి పాత్ర ఏందో ప్రజల ముందు తెరిచిన పుస్తకంలా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా నీ పాత్ర ఏంది? ఒక బకాసురుని పాత్ర. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక భూ బకాసురుడు అయిపోయాడు. హైడ్రా పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద, లఘుచర్ల పేరు మీద ఈరోజు పేదల బతుకులను ఛిద్రం చేస్తూ, భూములు గుంజుకుంటూ ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాం. భూమిని నమ్ముకొని బతికినటువంటి వాడు కేసీఆర్ గారు అయితే, భూములు అమ్ముకొని బతికేటువంటి బ్రోకర్ నువ్వు. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడే భాష ఏంది అసలు? ఈ రాష్ట్ర సాధన కోసము తన జీవితాన్ని అర్పించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు శుక్రాచార్యుడు అంటావా? శుక్రాచార్యుడు. అసలు నువ్వు ఏం వెలగబెట్టినావు తెలంగాణలో అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సాధించింది ఏంది? ఇక ఈయన మళ్ళా కాళేశ్వరం కూలేశ్వరం అయింది మాట్లాడతాడు. కూలింది కాళేశ్వరం కాదు, కుళ్ళిపోయింది మీ మెదళ్ళు. తెల్లారు లేస్తే 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి. అసలు ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? ఏమైనా అర్థం ఉందా? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టిందే 86,000 కోట్లు. 1,00,000 కోట్లు గోదావరి ఎట్లా పోతాయండి? నాకు అర్థం కాదు. నీ తలకాయ ఏమైనా బీరువాలో పెట్టుకొని వచ్చి మాట్లాడతానవా? లేకపోతే బహిరంగ సభలో మాట్లాడుతుంటే నీ దగ్గర మైక్ ఉన్నది, ప్రజలు దూరంగా ఉన్నారు కాబట్టి ఏదే పడితే అది మాట్లాడొచ్చనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావా? 86,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు పెడితే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు గోదాట్లో పోయినాయని ఎట్లా మాట్లాడతావు? ఈ మాటల వల్ల ప్రజలకు నాయకుల మీద నమ్మకం పోతున్నది. అంటే వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు, ఏ విమర్శ అయినా చేస్తారు అనే చందంగా ఉన్నది. ఇంకేం మాట్లాడతాడు? కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోయినా ఈ రాష్ట్రంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినామని మాట్లాడతాడు. మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోతే మీ కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి బాయిల నుంచి నీళ్లు తోడి నువ్వు మల్లన్న సాగర్ నింపినవా? కొండపోచమ్మ సాగర్ నింపినవా? అన్నపూర్ణ సాగర్ నింపినవా? బుద్ధుందా అసలేమన్నా? అసలు నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో నీళ్ళెక్కంచులు వస్తున్నాయి, నీకు తెలుసా? ఇదే కాళేశ్వరం నీళ్ళు వస్తలేవా? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు చేస్తా నువ్వు చెప్పలేదా? మల్లన్న సాగర్ నీళ్ళే తీసుకొచ్చి నువ్వు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పలేదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ మాటలు? కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. ఇక పోతే నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన,
నేను మొత్తం గురుకులాలను అద్భుతాలు చేసి చూపెట్టిన. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు గడిచినా ఇప్పటివరకు పైసా కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ₹1 స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వందలాది ఈరోజు డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వందల ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. 9,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద, స్కాలర్షిప్ పేరు మీద బకాయి పడ్డది. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు డిగ్రీలు పూర్తయినా, పీజీలు పూర్తయినా, ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తయినా కూడా సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ సొంత డబ్బులు చెల్లించి భూములు అమ్ముకొని, భూములు తాకట్టు పెట్టుకొని ఆ ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోతున్నది. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ ముచ్చట్లు? చూపెట్టు. నువ్వు ఎక్కడ స్కాలర్షిప్లు ఇచ్చినావు, ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావు చూపెట్టు. ఇదే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసము కాలేజీ యాజమాన్యాలు మేము కాలేజీని నడపలేము అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది. వాస్తవం కాదా? అసలు అంతెందుకండి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మేము పరీక్షలు నిర్వహించలేము ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు కూడా మాకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తలేవు కాబట్టి మేము అసలు పరీక్షలు నిర్వహించలేము అని పరీక్షలను ఆపింది. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ ముచ్చట్లు? ఇక ఈయన వచ్చినాకనే మొత్తం నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా ఆగిపోయినట్టు, ఈయన వచ్చినాకనే నల్గొండకు నీళ్ళు వచ్చినట్టు, ఈయన వచ్చినాకనే మొత్తం తెలంగాణ అంతా నీళ్లు వారిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు దశాబ్దాల పాటు నల్గొండను ఎండబెడితే ఆ నల్లగొండను బంగారు కొండగా మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఒకనాడు తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి బతుకులు, అన్నమో రామచంద్ర అని మొత్తుకున్నటువంటి నేపథ్యం. తెలంగాణ అంటే ఆత్మహత్యలు, తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే కష్టాలు. ఇలాంటి తెలంగాణ ఈరోజు బీడుబడ్డ తెలంగాణ, ఆకలి కేకల తెలంగాణ ఎట్లా పచ్చబెడ్డది, ఎట్లా అన్నపూర్ణ తెలంగాణ అయింది? నువ్వు 2.5 ఏళ్ళు కాలే వచ్చి నువ్వు మొత్తం వారిస్తేనే నల్గొండ అంతా వారిందా, తెలంగాణ అంతా వారిందా? సిగ్గుండాల. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపింది కేసీఆర్ గారు. ఇది వాస్తవం. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసింది కేసీఆర్. అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు కూడా నీళ్లు తీసుకొచ్చింది. సీతారామ ప్రాజెక్టు కట్టించి ఇలా ఎన్నో ప్రాజెక్టులను నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. అయితే ఈయన ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు. నువ్వు చెప్పినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో ఈరోజు ఒక్కటి గ్రౌండ్ కాలే. అవి కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా నాయకుడు కేవలం కార్యకర్తను కలవడానికి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బిఎల్ఏలను కలవడానికి సభలు పెడితే, సమావేశాలు పెడితే కకావికలమైపోతున్నాడు పాపం. గాయ అవుతాడు, గత్తర అవుతాడు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే వచ్చి నిన్న అక్కసు వెళ్ళగక్కిండు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పట్టుకొని బిల్లారంగా అని మాట్లాడతాడు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నటువంటి దొంగల ముఠా ఎవరు ఈ రాష్ట్రంలో చెప్పండి? ఈయన పాపం మనసంతా మూసియే. ఏం మాట్లాడినా మూసి గురించే మాట్లాడతాడు. ఆ మూసిలో ఏ మూట కట్టి పెట్టిండో మనకు తెలియదు, కానీ తెల్లారు లేస్తే మూసి.
పాపం మూసి ప్రక్షాళన పేరు మీద 1,00,000 కోట్లకు ఎసరు పెట్టిండు. దానికి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడ్డం పడ్డారు కాబట్టి వాళ్ళని బిల్లారంగా అని మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కురుక్షేత్రంలో కాంగ్రెస్ కౌరవులను కథం చేయడానికి కథం దొక్కినటువంటి కృష్ణార్జునులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ ఆపద ఎప్పుడు వచ్చినా అది హైడ్రా కానీ, మూసి కానీ, లగ్చర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, గురుకులాలు కానీ, యూరియా సమస్య కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ప్రజలకు అండగా ఆపద్ బాంధవులుగా నిలబడ్డది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కౌరవుల్లాగా 100 మంది ఉన్నారు కదా మీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు అంతా కలిసి ఒక్కనాడన్న ప్రజల గురించి మాట్లాడిల్లా? పంటలు కొనుగోలు చేయకపోతే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిండా? యూరియా రాకపోతే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిండా? ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే ఒక్క ఎంపీ మాట్లాడిండా? ఒక్క స్కాలర్షిప్ రాకపోతే ఒక్క ఎంపీ మాట్లాడిండా? అశోక్ నగర్ అట్టుడుకుతా ఉంటే, దిల్సుఖ్ నగర్ దద్దరిల్తా ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ మీ పార్టీ నుండి మాట్లాడిండా? ప్రజల పక్షాన నిలబడ్డది మేము, ప్రజల పక్షాన కొట్లాడింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అలాంటి నాయకులను పట్టుకొని ఈరోజు బిల్లారంగా అని మాట్లాడతావు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఏం పొడిచినావని మాట్లాడుతావు నువ్వు? ఏమని అంటే చాలు ఈయన మొత్తం చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర చరిత్రలో వాళ్ళ కాంగ్రెస్ హయాంలో మూడే ముచ్చట్లు చెప్తారు వాళ్ళు. ఏమనంటే మేము సన్నబియ్యం ఇచ్చినాం, మేము ఇల్లు ఇచ్చినాము, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంతే కదా మీరు చెప్పేది. అయితే ఇంతకంటే ఏమైనా ఉన్నదా? 2.5 ఏళ్ళు పరిపాలన చేసి మీరు చెప్పేది 3 ముచ్చట్లు. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఏ టీఆర్ఎస్ కార్యకర్త చెప్పినా కూడా పొద్దంతా చెప్తాం. శాంతానంత లిస్ట్ ఉన్నది మాకు చెప్పాలంటే. ఏమనంటే మేము సన్నబియ్యం ఇచ్చినాం, బువ్వ పెట్టినాం. ఇక నువ్వు ఇవ్వకపోతే ఎవరిని బువ్వ లేదు కావచ్చు ఈ రాష్ట్రంలో, ఎవడు అన్నం తింటలేడు కావచ్చు. ఇంతకుముందు ఎవరు బియ్యం ఇవ్వలేదా? కంట్రోల్ బియ్యం తిని బతకలేదా? నువ్వేంది ఇచ్చేది నాకు బియ్యం? నాకు అర్థం కాదు. ఈరోజు తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటప్పుడు ఒక అన్నపూర్ణగా మారింది, ధాన్య భండాగారంగా మారింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఎట్లా ఎదిగింది? అన్నమో రామచంద్ర అన్నటువంటి రాష్ట్రము, ఆకలి చావులున్నటువంటి రాష్ట్రము, ఈ దేశంలో ధాన్యం పండించడంలో నెంబర్ 1గా ఎట్లా ఎదిగింది? అది చెప్పకుండా నేను బువ్వ పెట్టిన మధ్యాహ్న భోజనం పథకం ఎవరు పెట్టలే కావచ్చు, బ్రేక్ఫాస్ట్ పథకం ఎవరు పెట్టలే కావచ్చు. ఇక ఈయన వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ పునరుద్ధరించిన అంటే మరి తీసేసింది ఎవరు? నువ్వు కాదా? దాని సంగతి ఏంది మరి? ఎందుకు తీసేసినావు? విద్యాశాఖ మంత్రి అయ్యి నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క అదనపు తరగతి కట్టినవా ఈ రాష్ట్రంలో? ఒక్క అదనపు క్లాస్ రూమ్, ఒక్క బాత్రూమ్ కట్టినవా? పోనీ తరగతి గది పక్కన పెట్టండి, ఒక్క బాత్రూమ్. నువ్వు ఆ విద్య గురించి మాట్లాడేది? కాలేజీలు మూతపడుతున్నాయి, స్కూళ్ళు మూతపడుతున్నాయి. నువ్వే చెప్పినావు కదా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 4,000 కుదిస్తాం, మిగతాన్ని మూసేస్తా అని. మళ్ళీ నువ్వు విద్య గురించి మాట్లాడతావా? ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. బీద బడుగు బలహీన వర్గాలు, గిరిజన ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు చదువుకుంటే ఎక్కడ తిరగబడతారో అని చెప్పి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్ ఇవ్వకుండా అడ్డుకుంటూ మళ్ళీ నువ్వు తెల్లారు లేస్తే కేసీఆర్ గారి గురించి మాట్లాడడం చాలా దుర్మార్గం ఇది. ఇంకేమంటాడు? నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ చర్చకైనా సిద్ధమంటాడు. చలో నువ్వే అంటున్నావు కదా నేను ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడతాను, పెట్టు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు అనౌన్స్ చేయి. నువ్వు శాసనసభ నాయకుడివి కదా,
పెట్టు. పొద్దాక కట్టగట్టుకొని వచ్చి మీ మంత్రులే మాట్లాడి జాబ్ల గురించి. మీరు 2.5 ఏళ్ళల్లా లేదా ఈ రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? పొద్దాక మాట్లాడు. మీ మంత్రులు మొత్తం లేచి మాట్లాడుండి, గంటల కొద్దీ మాట్లాడుండి. పొద్దుకంగా మాత్రం ఒక 2 గంటలు, 1 గంట కేటీఆర్ గారికి ఇవ్వండి, 1 గంట హరీష్ రావు గారికి ఇవ్వండి. తేలుతుంది ఈ రాష్ట్రంలో ఎవరు జాబులు ఇచ్చింది, ఎవరికి అతికిందని. నువ్వు అంత సిపాయివే అయితే మరి ఎందుకో వస్తలేవు అశోక్ నగర్కి, ఎందుకో దిల్సుఖ్ నగర్కి వస్తలేవు, ఎందుకో యూనివర్సిటీలకు వచ్చి మాట్లాడతలేవు నువ్వు జాబ్ల గురించి? సభలలో ఎందుకు మాట్లాడుతావు? దమ్ముంటే రా, మరి శాసనసభలో మాట్లాడు. మీరు శాసనసభలో ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సబ్జెక్టు మీద మీరు చర్చ పెట్టండి. మేము ఊరూరా స్క్రీన్ పెడతాం, ప్రతి జిల్లాలో ప్రతి చౌరస్తాలో మేము స్క్రీన్ పెడతాం. లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. గిన్ని దొంగ ముచ్చట్ల ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఉండాలి, ఆథెంటిసిటీ ఉండాలి. అన్ని తొండి ముచ్చట్లు, దొంగ ముచ్చట్లు అన్ని. ఒక్కటి కూడా ఏమన్నా కరెక్ట్ ఉన్నదా? నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, మామూలుగా ఊర్లలో ప్రతి ఊరుకో ఒకరో ఇద్దరు ఉంటారు. ఎవని పెళ్లి భరత్ అయినా కూడా వాడే పోయి డాన్స్ చేస్తుంటాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి వాడే. జాబులు ఇచ్చింది కేసీఆర్ గారు అయితే, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు అయితే, నువ్వు వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చిన? నువ్వు అంత బాగా ఉద్యోగాలు ఇస్తే మరి ఎందుకో ఈరోజు నిరుద్యోగులు రోడ్డెక్కి ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఎందుకు కేసుల పాలవుతున్నారు? పనిలేకనా? తిన్నదరగకనా? ఇది చాలా దుర్మార్గం. ఇది పాపం నల్గొండ జిల్లాలో ఒక్కగాను ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని, జగదీశ్వర్ రెడ్డి, ఆయన ఒక్కడు ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగా ప్రజల వాయిస్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఏమంటారు? తులసివనంలో ఒక గంజాయి మొక్క అంటారు. అరే గంజాయి వనంలో ఆయన ఒక తులసి మొక్క, మీది గంజాయి వనం. మీది 50 ఏళ్ళు 60 ఏళ్ళు 6 ఫీట్లోనే ఉన్నారు కదా మీ నల్గొండలో. మరి 6 ఫీట్లో ఏం చేసింది చెప్పు? మరి ఎందుకు ఫ్లోరైడ్ సమస్య వచ్చింది? ఎందుకు ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకెళ్ళి ఆ రోజు జయశంకర్ సార్ కానీ మిగతా వాళ్ళు ప్రధానమంత్రి వాజ్పేయి గారి ముందు పడుకోబెట్టి సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎందుకు ఫ్లోరైడ్ సమస్య గురించి కేసీఆర్ గారు కొట్లాడింది రాష్ట్రంలో చెప్పండి? సమాధానం లేదు. కానీ నోటికి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మాట్లాడేటి. ఇంకొక విషయం పదే చెప్తాను. ఆయన 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్, కొద్దిసేపు అప్పేద 2014 నుండి 2024 వరకు కేసీఆర్ గారు, ఇక 2024లో నేను స్టార్ట్ అయినా 34 వరకు నేనే అంటాడు. అరే 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఐటీకి బాటలు వేసి జన్మభూమి లాంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు ఆయన. 2004 నుంచి 2014 వరకు ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఒక 108 ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. 2014 నుండి 2024 వరకు సావు నోట్లో తలకాయ పెట్టి సాధించినటువంటి తెలంగాణ, 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి నాయకుడు
కేసీఆర్ గారు వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలనతో 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి చరిత్రకు ఎక్కిళ్ళు వాళ్ళు. నువ్వు ఏం చేసినావు నీకు 10 ఏళ్ళు ఇస్తారు? అన్ని కుండకోరు ముచ్చట్లు బరకదొక్క మాటలు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కూర్చెక్కిండో ఈ రాష్ట్రానికి అరకత లేదు, బరకత లేదు. ఒక్క బిజినెస్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక్కటి. బట్టలు అమ్ముకుంటోడు లాసులనే ఉండే, హోటల్ పెట్టిన వాళ్ళు లాసే, రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు లాసే, బార్లు పెట్టిన వాళ్ళు లాసే, కన్స్ట్రక్షన్ మొత్తం ఖతమైపోయింది, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. మంచిగా తెల్ల నీళ్ళు వేసుకుంటే వాళ్ళందరూ మాసిన నీళ్ళు వేసుకొని బయట తిరుగుతాను. ఇది నేనుగా చెప్పేది, మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తాను. ఈ బర్గద్ ఒక ముఖ్యమంత్రి మనకు దాపరమైంది కాబట్టి అసలు జిఎస్డిపి పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రము ఈరోజు ఎక్కడో 8వ స్థానానికి 10వ స్థానానికి పడిపోయింది. వాస్తవం కాదా? కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ముచ్చట్లు బంద్ చేయాలి. ముచ్చట్లు బంద్ చేసి నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిర్దిష్టంగా మాట్లాడు. నిర్దిష్టంగా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి, 420 హామీల గురించి, పరిపాలనా వ్యవస్థ గురించి నిర్దిష్టంగా మాట్లాడాలి. మాట్లాడకుండా ప్రభుత్వ సభలల్లో ప్రతిపక్షం మీద విరుచుకుపోవడం నీకు ఎవడు అధికారం ఇచ్చింది నాకు అర్థం కాదు. నిన్న నువ్వు సభ పెట్టినావు, ఎవడి సొమ్ముతో పెట్టినావు? ప్రజల చెమట రక్తముతోని సంపాదించినటువంటి డబ్బుతోని ప్రభుత్వానికి పన్ను కడితే ఆ పన్నులతో నువ్వు సభ పెట్టి నువ్వు ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తావా? ఆయనకు అసలు ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయింది. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని అనుకుంటాను ఆయన. అందుకనే అది ఎన్నికల సభనా, ప్రభుత్వ సభనా, ఏ సమావేశం ఏ సభ అనేది సంబంధం లేకుండా తెల్లారులేస్తే దంచుడు. ఏం దంచుడు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బూతులు తిట్టుడు. ఇంతకంటే నువ్వు చేసింది ఏముంది? దయచేసి ఈ పుండకోరు ముచ్చట్లు బంద్ చేయాలి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాని మీదనే మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన నిన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి చాలా పెద్ద ముచ్చట్లు చెప్పిండు నిన్న కూడా. కాబట్టి మేము ఈ జిల్లాలో నల్గొండ కానీ, వరంగల్లో కానీ, లేకపోతే ఖమ్మంలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం మీద, విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, కాలేజీ మేనేజ్మెంట్ల పక్షాన, కాలేజీ లెక్చరర్స్ వాళ్ళ పక్షాన మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. అప్పుడు మా నాయకులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వాస్తవం ఏందో తేలాలి. దాని మీద రండి, చర్చకు రండి. మీరు 3 మంత్రులు ఉన్నారు కదా. నిన్న కూడా పొంగులేటి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా నాయకుల మీద. చర్చ పెడదాం, ఇష్యూస్ మీద మాట్లాడండి. మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇష్యూస్ మీద మాట్లాడాలి, ముచ్చట్లు కాదు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద మేము సమావేశం పెడతాము, అతి త్వరలో పెడతాము. మా అధ్యక్షులు, మా ఇక్కడ నాయకులు దాన్ని ప్రకటిస్తారు, తేదీ ఇట్లా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దాని మీద మీరు మాట్లాడండి. మిగతా మేము లేవనెత్తినటువంటి అంశాల మీద మాట్లాడండి. మొన్ననే నిరుద్యోగ సమస్య గురించి మేము మాట్లాడినాం. ఇక్కడ ఒక సదస్సు పెట్టినాం, యాప్ లాంచ్ పెట్టినాం. అప్పుడు నిర్దిష్టంగా మా నాయకులు అడిగిళ్ళు ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పండి. మొన్న కూడా ఇక్కడ కేటీఆర్ గారు సత్తుపల్లికి వచ్చారు, పాలేరుకు వచ్చింది, నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు వేసింది, వాటికి సమాధానం చెప్పండి మీకు చిత్తశుద్ధి ఉంటే. అంతేగాని ఈ ముచ్చట్లు ఇట్లా చెప్పుకుంటా పోతే తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రజలే మూసిలేసి తొక్కుతారు. ఇది మాత్రం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.